నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే బీజేపీ పెద్దన్న పాత్ర పోషించాలి. పశ్చిమ విజయం కోసం అందరూ కలిసి పనిచేయాలి. బూత్ కమిటీ కార్యకర్తలకు సూచన దిశా నిర్దేశం. బీజేపీ కార్యకర్తలు పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పార్టీ కార్యకర్తలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి సుజనా చౌదరి దిశా నిర్దేశం చేశారు. భవానీపురం బీజేపీ కార్యాలయంలో జరిగిన బూత్ కమిటీ కార్యకర్తలను ఉద్దేశించి సుజనా మాట్లాడారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ టీడీపీ జనసేన కార్యకర్తలను కలుపుకొని పోతూ పనిచేయాలని సూచించారు. పార్టీ పరంగా ఎవరికి ఏం చేయాలో తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. కమలం సైకిల్ కాంబినేషన్ను నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేయాలని, అందరూ కలిసిమెలిసి పనిచేయాలని హితబోధ చేశారు. మహిళల సంక్షేమం, మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ సింగ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీరామ్, బీజేపీ సీనియర్ నేత శేఖర్, బీజేపీ నేతలు సోమినాయుడు, యామిని, టీడీపీ నేతలు ఎంఎస్ బేగ్, జనసేన నాయకురాలు రజని తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక జనసంద్రం మధ్య రోడ్ షో. కర్నూలు జిల్లా గొనెగండ్ల మండలం కన్నూరు, కొత్త బోదెపాడు, పాత బోదెపాడు, తిప్పనూరు, వీరంపల్లె గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్ట రేణుక రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ప్రజలు విరిగి దారి పొడవునా బ్రహ్మరథం పడ్డారు. మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాలని, సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ జగనన్న రావాలని 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయించి వైసీపీని గెలిపించాలని వారు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బుట్ట నీలకంఠం, నంద్యాల అన్నమయ్య జిల్లా మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జ్ శ్వేతారెడ్డి, గొనెగండ్ల మండల నాయకులు, కున్నూరు, కొత్త బోదేలు, పాత బోదేలు, తిప్పనూరు, వీరంపల్లి సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వైసీపీకి భారీ షాక్. వైసీపీ యూత్ జనరల్ సెక్రటరీ టీడీపీలో చేరిక. ఫరూక్ బైరెడ్డి సమక్షంలో టీడీపీలోకి వలసల పరంపర. శిల్ప కుటుంబ పాలనలో అభివృద్ధికి నోచుకొని నంద్యాల. శిల్ప కుటుంబ పాలనకు రోజులు దగ్గర పడ్డాయంటున్న నంద్యాల ప్రజలు. నంద్యాలలో టీడీపీ జెండా ఎగరేయడమే మా లక్ష్యం అంటున్న ప్రజలు. రాబోయే ఎన్నికల్లో కూటమి విజయదుందుబి మోగిస్తుందన్న సంకేతాల నేపథ్యంలో నంద్యాలలో టీడీపీలోకి భారీగా వలసల పరంపర కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ రామచంద్ర ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు మరియు రాయలసీమ రీజనల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, బలిజ కాపు సేవా సమితి వ్యవస్థాపకులు దండే దస్తగిరి మరియు వైసీపీ నంద్యాల టౌన్ యూత్ జనరల్ సెక్రటరీ, బలిజ కాపు సేవా సమితి ప్రధాన కార్యదర్శి దండే వెంకట నరేష్ వారితో పాటు 200 మంది ఈరోజు వైసీపీని వీడి మాజీ మంత్రివర్యులు, నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్, నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కలిసి వచ్చే వారందరికీ తెలుగుదేశం పార్టీ ద్వారాలు తెరిచి ఉంటాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక కొత్తగా వస్తున్న వారి సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. అలాగే 2024 మే 13న జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్ఎండి ఫరూక్, నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బైరెడ్డి శబరికి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఏవిఆర్ ప్రసాద్, రాజారాం, ఎల్ఎస్సి రామయ్య, పసుపులూరు పుల్లయ్య, నంద్యాల టౌన్ టీడీపీ అధ్యక్షులు మునియార్ ఖలీర్, సూలం శ్రీనివాసులు, నూనెపల్లి విఘ్నేష్, జనసేన నాయకులు సుధాకర్, రవి తదితరులు పాల్గొన్నారు. కాకాని కాకమ్మ కథలకు కాలం చెల్లిపోయిందంటున్న సర్వేపల్లి ప్రజానికం. అవినీతి, అక్రమాలు, అరాచకాలు, దొంగ కేసులు, భూ కుంభకోణాలు, ఇల్లీగల్ మైనింగ్ కార్యకలాపాలతో చెలరేగిపోతున్న కాకానిపై పొదలకూరు మండలం నుంచి మొదలైన తిరుగుబాటు. పేదలకు కరోనా సహాయం పేరుతో డబ్బులు దండి విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకోవడంపై సర్వత్రా విశ్వనీయం. ఓటు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మరోసారి పొరపాటు చేయకూడదని నిర్ణయం. ఇంకోసారి తప్పు జరిగితే గూగుల్ మ్యాప్లోనే సర్వేపల్లి నియోజకవర్గం కనపడకుండా మాయం చేస్తాడని ఆందోళన చెందుతున్న జనం. ప్రజల మనసులు అర్థం చేసుకుని కాకానికి దూరంగా జరిగేస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు. పొదలకూరు మండలం నెదురుపల్లికి చెందిన కరణం రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో 7 కుటుంబాలు టీడీపీలో చేరిక. ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. టీడీపీలో చేరిన వారిలో
తోడేటి తిరుపాలు, బెనపల్లి కిషోర్, చెన్నుపల్లి సురేష్, పి ప్రవీణ్, తోడేటి అశోక్, పెంచల స్వామి, వంశీ తదితరులు చేరారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన ప్రచార యాత్రలో ప్రసంగిస్తూ ప్రజానికమంతా వైసీపీ పార్టీ పట్ల వ్యతిరేకతగా ఉన్నారని, వారు టీడీపీకి అండగా నిలిచి తమ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున అభ్యర్థులను గెలిపిస్తారని, తాము ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయాన్ని కూడా ముందుగానే ప్రకటిస్తామని ఆయన తన ప్రసంగంలో చెప్పగానే నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు. ప్రజా ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించండి. డాక్టర్ ఆదిమూలపు సతీష్. గూడూరులో ఇంటింటి ప్రచారంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్, కోడుమూరు వైసీపీ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మరియు చైర్మన్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం, అబెల్ మరియు కార్యకర్తలు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్ట రేణుక సమక్షంలో శ్రీ ఆచార్య ప్రబోధానంద స్వామి వారు 34వ వార్డు ఇన్ఛార్జ్ విశ్వనాథ్ రమేష్ ఆధ్వర్యంలో ప్రబోధ సేవా సమితి సభ్యులు రవిప్రకాష్, నర్సప్ప, గజేంద్ర, సీను, చిన్నలింగప్ప, రామకృష్ణ, జగదీష్, రామకృష్ణ, రాజశేఖర్, రవి మరియు వీరితో పాటు సుమారు 80 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరినీ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. గుడిపాడులో వాలంటీర్ల రాజీనామా. గూడూరు మండలంలోని గుడిపాడు గ్రామ సచివాలయంలో 14 మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. అయితే గురువారం సురేష్, ప్రకాష్, ప్రసాద్, విజయభాస్కర్, స్వామిదేవి, స్వర్ణకుమారి మొత్తం 6 మంది వాలంటీర్లు రాజీనామా చేసి ఎంపీడీఓ కుమారి జయశ్రీకి పత్రాలు సమర్పించారు. మరికొంతమంది వాలంటీర్లు రాజీనామా చేటుకు సిద్ధంగా ఉన్నట్లు రాజీనామా చేసిన వాలంటీర్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం శంకారవం కార్యక్రమంలో భాగంగా పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 33వ వార్డ్ పాత కల్లూరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో మరియు కాలనీలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయని ప్రజలకు వివరిస్తున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరీ చేర్తారెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ ఎన్వి రామకృష్ణ, ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఎస్ ఫిరోజ్, పవన్ కుమార్, అల్లిపీర, సంపతి లక్ష్మిరెడ్డి, బీజేపీ నాయకులు చెన్నయ్య, మున్నా, కాజమయ్య, దొడ్డిపాడు భాష, మధు, కృష్ణఫర్, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు సెబ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో కర్నూలు సెబ్ సూపరింటెండెంట్ ఎస్ రవికుమార్ పర్యవేక్షణలో అక్రమంగా నాటుసారా తయారీ, వాటి నిల్వ, అక్రమ మద్యం, అక్రమ రవాణా, అమ్మకాలపై పత్తికొండ, కర్నూలు పోలీసులు ఈరోజు విస్తృతంగా దాడులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా నాటుసారా నిర్మూలనకు కర్నూలు సెబ్ పోలీసులు నాటుసారా స్థావరాలపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. పత్తికొండ సెబ్ పోలీసులు పత్తికొండ సెబ్ స్టేషన్ పరిధిలోని పెండ్లిమాన్ తాండా, మర్రిమాను తాండా మరియు మాన్సింగ్ తాండా గ్రామాల యందు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 5,200 లీటర్ల నాటుసారా ఊట బెల్లం, 100 లీటర్ల నాటుసారా ధ్వంసం చేసి కేసు నమోదు చేశారు. కర్నూలు సెబ్ పోలీసులు కర్నూలు పట్టణంలోని బంగార్పేటలో నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 3,700 లీటర్ల నాటుసారా ఊట బెల్లం, 70 లీటర్ల నాటుసారా ధ్వంసం చేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు. 10 లీటర్ల నాటుసారాను స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసుకున్నారు. ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే అక్రమ నాటుసారా తయారీ, అక్రమంగా మద్యం రవాణా, విక్రయాలకు పలుమార్లు పాల్పడే వ్యక్తులపై పీడీ యాక్టులు నమోదు చేయడం జరుగుతుందని కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ దాడుల్లో కర్నూలు సబ్ సిఐ రాజేంద్ర, డిటిఎస్ సిఐ నర్సనాయుడు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.